సాగర్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా సిద్ధార్థ్. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసింది దయానంద్ రెడ్డి. మరి దయానంద్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. కళ్యాణ్ గారి ప్రభావం ఎప్పటికీ ఉంటుందండి. అది అంటే నేను ఫర్దర్గా తీసే సినిమాలకు కూడా అది మ్యాండేటరీ. అది సార్తో చాలా ఏళ్ళు ట్రావెల్లో ఏంటంటే త్రివిక్రమ్ గారు జల్సా సినిమాకి త్రివిక్రమ్ గారు దగ్గర వర్క్ చేశాను. మనం చదివి నేర్చుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేది ఆయన ఎప్పుడు బిలీవ్ చేస్తారు, మాతో పంచుకునే వాళ్ళు. అండ్ నేను కూడా అదే ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు దయానంద్ రెడ్డి. నేను దర్శకత్వం వహించిన సిద్ధార్థ మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతుంది. అందరూ చూడగలరు. థ్యాంక్ యూ. సిద్ధార్థ వైలెంట్ స్టోరీ అన్నారు కదా, ఇందులో కొత్తగా ఏం చూపించారు? ఇది అంటే పాయింట్గా చెప్తే యాక్చువల్గా ఈ మూవీ చాలా సినిమాలాగే అని పాయింట్గా చెప్తే ఇది రెగ్యులర్గా తెలుగు సినిమాల్లో చాలా సినిమాలు వచ్చిన పాయింట్ లాగానే కనబడుతుందండి. బట్ ప్రజెంటేషన్లో చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో అంటే సాగర్ హీరోగా చేస్తున్న సాగర్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది, ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అంటే ఇప్పుడు జనరల్గా మనకి తెలుగు సినిమాల్లో ఉండే సాంగ్ ప్యాటర్న్లో కాకుండా సాంగ్స్ కొత్తగా ఉంటాయి, లైక్ ప్రజెంటేషన్లో కూడా. అండ్ విజువల్గా ఒక ట్రీట్ లాగా ఉంటుంది మూవీ డెఫినెట్గా. హీరో వైలెన్స్ వదిలేయడం ఆల్రెడీ చూసిన పాయింటే, మరి కొత్తగా ఏం చెప్పారు? అదే అండి, యాక్చువల్గా నేను చెప్తుంది కూడా అదే. అంటే ఈ పాయింట్గా చెప్తే మీకు ఇంతకుముందు ఆల్రెడీ విన్న పాయింట్ లాగానో లేకపోతే చూసిన పాయింట్ లాగానో అనిపించవచ్చు. బట్ ప్రజెంటేషన్ డెఫినెట్గా లైక్ ఇప్పుడు విజువల్గా మీకు రెగ్యులర్గా ఉండే తెలుగు సినిమాలు అంటే మాస్ తెలుగు సినిమాలాగా కాకుండా ఒక క్లాస్ స్టైలిష్ ప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ ఒక బాలీవుడ్ మూవీస్లో ఉండే కైండ్ ఆఫ్ మీకు ప్రజెంటేషన్ ఉంటుంది ఈ మూవీలో. ఇంత రేంజ్ ఉన్న స్టోరీకి సాగర్ లాంటి ఒక చిన్న స్టార్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడు దాసరి కిరణ్ గారి ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారి చాయిస్ యాక్చువల్గా అది. కాకపోతే ముందు ఆ లైన్ వాళ్ళు అనుకున్న తర్వాత నన్ను ఈ ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సాగర్ తను అంటే దాసరి కిరణ్ గారితో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నాడు ఆల్రెడీ. వాళ్ళు ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ని సినిమాగా చేస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత దెన్ సాగర్ నాకు ఉన్న పాత పరిచయంతో అన్నయ్య నువ్వు చేస్తే బాగుంటుంది ఈ సినిమా అని చెప్పేసి నన్ను కాల్ చేసి పిలిచారు. ఆ పాయింట్ విన్న తర్వాత డెఫినెట్గా ఇది ఒక కొత్తగా చెయ్యొచ్చు, అంటే ఆ పాయింట్ని ప్రజెంటేషన్లో చాలా కొత్తగా తీసుకురావచ్చు అనే ఇది నాకు అంటే ఐ ఫెల్ట్. సో దాన్ని ఇంకా కూర్చొని స్క్రీన్ ప్లే రాసుకున్నాను. అంటే డైలాగ్స్ పర్చురి బ్రదర్స్ రాశారండి, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, చాలా క్యాచీగా ఉంటాయి. కథ విసు గారు అందించారు. అది విన్న తర్వాత అంటే మన పర్చురి బ్రదర్స్తో కూర్చొని వి డెవలప్డ్ ద స్టోరీ. అండ్ దాని తర్వాత ఒక మలేషియా బ్యాక్డ్రాప్ అని డిసైడ్ చేసిన తర్వాత మేము ముందుగానే గోపాల్ రెడ్డి గారు నేను మలేషియా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని కొన్ని లొకేషన్స్ని చూసి వచ్చిన తర్వాత షూట్కి వెళ్ళాం. పవన్ కళ్యాణ్తో జర్నీ ఎలా మొదలైంది? నేను యాక్చువల్గా కళ్యాణ్ గారి బద్రీ సినిమాలో ఐయామ్ యాన్ ఇండియన్ సాంగ్ అండ్ ఖుషీ సినిమాలో ఏ మేరా జహా ఈ 2 సాంగ్స్లో నేను యాక్చువల్గా డాన్సర్గా చేశాను. అయితే ఖుషీ సినిమా జరుగుతున్నప్పుడే మా డాన్స్ మాస్టర్ శ్రీధర్ రెడ్డి గారి ద్వారా కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడింది. అందులో కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్కి అప్రెంటిస్గా వర్క్ చేశాను. సో అది చేస్తున్నప్పుడే కళ్యాణ్ గారు నన్ను నెక్స్ట్ నేను డైరెక్షన్ చేస్తున్నాను, నా టీంలో వర్క్ చెయ్యి అని చెప్పేసి అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్గా జానీ, గుడుంబ శంకర్, అన్నవరం, జల్సా, కుమరంపులి, పంజా ఇలా వరుసగా సార్ సినిమాలకు అన్నిటికీ డైరెక్టర్ ఎవరైనా కళ్యాణ్ సార్ తరఫున నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని.
పవన్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా ఉంది? యాక్చువల్గా నాకు ముందు నుంచి దర్శకుడు అవ్వాలన్న ఆలోచన లేదండి. బేసిక్గా నేను ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడిందో ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది నా లైఫ్లో. యాక్చువల్గా దర్శకత్వ శాఖ పైన అంటే ఎలాంటి అవగాహన లేని నాకు కళ్యాణ్ గారి ఎంకరేజ్మెంట్తో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అయితే కళ్యాణ్ గారితో దాదాపు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అనేది నా అదృష్టం నిజంగా. అయితే ఆయన సీన్స్ని ఎలా ఆలోచిస్తారు కొత్తగా షూట్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ని మనం ఎలా డెవలప్ చేయాలి, లైక్ ఇలాంటి చాలా విషయాలు అంటే టెక్నికల్ థింగ్స్ కానీ. అప్పట్లోనే జానీ సినిమాకి నేను ఫస్ట్ సినిమా జానీ నాది అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా. జానీ సినిమాకి ఆల్మోస్ట్ ఆ టైంలో ఉన్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అంతా వాడుకోవడం జరిగింది. అంటే లైక్ కెమెరాస్ విషయంలో కానీ లేకపోతే టెక్నీషియన్స్ విషయంలో కానీ. అప్పట్లోనే హాంకాంగ్ నుంచి ఫైట్ మాస్టర్స్ వచ్చి యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. అండ్ అంటే ఏ కొత్త ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందో ఆ రోజు ప్రతిదీ ఉపయోగించడం జరిగింది ఆ సినిమాకి, అంటే టెక్నికల్గా కానీ. అండ్ సార్తో చాలా ఏళ్ళు ట్రావెల్లో ఏంటంటే త్రివిక్రమ్ గారు జల్సా సినిమాకి త్రివిక్రమ్ గారు దగ్గర వర్క్ చేశాను. అండ్ రైటింగ్ సైడ్ కానీ ఇలా అంటే సో మెనీ కళ్యాణ్ గారి వల్ల నేను ఎంతోమంది అనుభవం ఉన్న టెక్నీషియన్స్తో యాక్టర్స్తో వర్క్ చేయగలిగాను. సో ఆ అనుభవం నాకు డెఫినెట్గా అంటే నేను పెట్టే ప్రతి ఫ్రేమ్లోనూ, నేను తీసే ప్రతి సినిమాలోనూ, కంటెంట్లోనూ, కాన్సెప్ట్లోనూ కళ్యాణ్ గారి ప్రభావం ఎప్పటికీ ఉంటుందండి. అది అంటే నేను ఫర్దర్గా తీసే సినిమాలకు కూడా అది మ్యాండేటరీ. అది టీవీ సీరియల్స్లో ఆడియన్స్ చూసిన సాగర్కు ఈ సినిమాలో చూసిన సాగర్కు తేడా ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు సీరియల్లో చూసిన సాగర్, సిద్ధార్థ మూవీలో ఉండే సాగర్ టోటల్గా ఒక కొత్త ట్రాన్స్ఫార్మ్డ్ సాగర్ని చూస్తారండి. అంటే ఫిజికల్ అపియరెన్స్ దగ్గర నుంచి తన బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే పెద్ద స్క్రీన్కి ఏవేవైతే కావాలో ఒక హీరోకి క్వాలిటీస్ అవన్నీ కూడా తను అడాప్ట్ చేసుకోగలిగాడు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా తను పెద్ద స్థాయికి వెళ్తాడు. మీరు రాసిన స్టోరీ కాకుండా వేరే ఎవరో రాసిన స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇది యాక్చువల్గా నేను అప్రోచ్ అయ్యి నేను చేస్తున్న సినిమా కాదండి. ఇది యాక్చువల్గా నన్ను పిలిచి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ చేయమన్నారు. అలాంటప్పుడు నేను నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళ మీద అప్లై చేయడానికి ట్రై చేయలేదు. బేసిక్గా వాళ్ళు చెప్పిన కథ బాగుంది, దాన్ని డైరెక్ట్ చేయమని నన్ను అడిగారు. సో ఈ సినిమాకి నేనే లైక్ అలా ఒప్పేసుకున్నాను. నా దగ్గర కథలు ఉన్నాయి, ఫర్దర్గా నా కథలతో కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో మూవీస్ చేస్తాను. వేరే ఎవరో రాసిన స్టోరీని డైరెక్ట్ చేయడం వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? మైనస్లు అనేది ఏముండదు. అంటే నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు కథగా తీసుకున్న తర్వాత నేను స్క్రీన్ ప్లే రాసుకున్నాను, అద్భుతమైన పాయింట్ని ఇచ్చారు. కథ చాలా బాగుంది, దాన్ని డెఫినెట్గా డైరెక్టర్గా నేను ఓన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆ ప్రాసెస్లో పర్చూరి బ్రదర్స్ గారితో వర్క్ చేయడం జరిగింది. విసు గారు, పర్చూరి బ్రదర్స్ మేమందరం కూర్చొని చాలా కాలం హార్డ్ వర్క్ చేశాము. అండ్ ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగుల్ని దీంట్లో ఏర్పరచుకోవడం జరిగింది. అండ్ మైనస్లు అంటే నేను ఎప్పుడూ ప్లస్లు మైనస్ల గురించి ఆలోచించలేదు. ఈ సినిమా అంటే నాకు అంత ఫ్రీడమ్ కూడా ఇచ్చారు బేసిక్గా. అంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలన్న రెస్ట్రిక్షన్స్ ఉంటే మేబీ కష్టంగా అనిపించేది. బట్ ఎప్పుడు నాకు అంటే నేను ఒక ఫ్లోలో నాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, విజువల్గా ఇలా చూపించాలి, దీనికి ఇలా అయితే బాగుంటుంది అనేది. అలాంటివి ఎప్పుడు నాకు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. సో నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్ అయితే అనిపించలేదు. డైరెక్టర్గా ఇంకా నా ఆలోచనల్ని నేను పెంచుకోగలిగాను, విజువలైజ్ చేయగలిగాను, నేను అనుకున్నట్టుగా తీయగలిగాను. పవన్ కళ్యాణ్కు ఈ సినిమా చూపిస్తారా? చూపించాలని అయితే డెఫినెట్గా ఉందండి. బట్ యాక్చువల్గా సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటాను, లేరు. బట్ రేపు రిలీజ్ సార్ అందుబాటులోకి రాగానే డెఫినెట్గా చూపిస్తాను. పవన్ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉంది అన్నారు కదా,
అది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్? అంటే ఆయన కళ్యాణ్ గారు ఒక సీన్ని చూసే విధానమే వేరండి యాక్చువల్గా. అంటే అది నా అదృష్టం యాక్చువల్గా, నేను ఆయన దగ్గర వర్క్ చేయగలగడం. అంటే అంటే నాకు అప్పట్లోనే, అంటే దాదాపు 12-13 ఏళ్ళ క్రితమే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఒక సీన్ని చూసే విధానం, అంటే బేసిక్గా ఒక కథ ఒక సీన్ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ఆర్టిస్టులు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ ఇద్దరే కాకుండా ఆ వెనకాల ఉండే అంటే ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్టుల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యాక్షన్ కానీ, అండ్ సెట్ కానీ, ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఇలా ప్రతి యాంగిల్లోనూ ఆలోచిస్తారు. ఆయన చూసే యాంగిలే నాకు కొత్తగా అనిపించేది, అండ్ అది నేను అడాప్ట్ చేసుకోగలిగాను. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఒక సీన్ చేస్తున్నామంటే ఈ ముందు కనబడేదే కాకుండా అంతర్లీనంగా ఉండే సెన్స్ని యాంబియన్స్ ద్వారా ఎలా చూపించవచ్చు అనే థింగ్స్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి యాక్చువల్గా. డైరెక్షన్ చేస్తున్నప్పుడు సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఆర్టిస్టుల నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో చాలా చాలా విషయాలు నేను అవగాహన చేసుకోగలిగాను అక్కడ ఉన్నప్పుడు. వాటిని ఇంప్లై చేసే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఆన్ స్క్రీన్. పవన్కు లిటరేచర్ అంటే చాలా ఇష్టం కదా? యా అండి, కళ్యాణ్ సార్తో నేను అంటే ఎప్పుడు యాక్చువల్గా సార్ చదివిన తర్వాత లైబ్రరీలో బోల్డ్ అని బుక్స్ ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు కళ్యాణ్ సార్ ఇంట్లోకి వెళ్ళి సార్ లోపల ఉన్నా కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఆ లైబ్రరీలోంచి బుక్స్ తీసుకొని చదువుకునేవాళ్ళం. అండ్ సార్ చదివేసిన తర్వాత ఇప్పటికీ ఈవెన్ చదివేసిన తర్వాత బుక్స్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంటారండి. అలా నేను అంటే కొన్ని వందల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి సార్ ఇచ్చినవి. అండ్ అంటే అంటే ఒక ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే, మనం చదివి నేర్చుకునే జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేది ఆయన ఎప్పుడు బిలీవ్ చేస్తారు, మాతో పంచుకునే వాళ్ళు. అండ్ నేను కూడా అదే ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడు. అంటే మనకు తెలిసి ఒక విషయం అవగాహనలో ఉన్నప్పుడు, మనకు కొంత జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని 10 మందికి పంచితే అది పెరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ని నేను ఇప్పటికీ ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను. అంటే ఒకటండి, బయట రకరకాలుగా ఆయన గురించి లైక్ కోపంగా ఉంటారు, లేకపోతే అంటే అతని దగ్గరికి వెళ్ళాలంటే భయం, అతను ఏమైనా అంటారేమో అని భయం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ హీఈస్ అ వెరీ సాఫ్ట్ అండ్ జెంటిల్ పర్సన్. అండ్ ఎప్పుడు కూడా ఎదుటి వారికి అంటే ఎవరైనా ఇంట్లో పనిచేసే బాయ్ కానీ, లేకపోతే ఎవరినైనా సరే ఎప్పుడు నొప్పించరండి. అంటే ఆయన అరోగెంట్గా ఉంటారు, ఎప్పుడు కోపడుతూ ఉంటారు, కొడతారు, చేస్తారు, బయట చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. బట్ అలా జరిగే సందర్భాలు చాలా రేర్గా ఉంటాయి. అలా జరిగినప్పుడు కూడా దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది, ఎవరో ఒకరు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ జరిగి డిలే అవ్వడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏదైనా, అంటే ఒక మిస్టేక్ జరిగితేనే ఆయన కోపడతారు తప్పితే ఎప్పుడు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళరు అసలు. ఎప్పుడు కూడా అంటే అతనితో ఉన్న కంఫర్ట్ వీ కాంట్ ఫీల్ విత్ ఎనీ అదర్ పర్సన్. ఫీమేల్ లీడ్స్కు ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో? ఇందులో రెండు క్యారెక్టర్, సహస్ర అని ఒక క్యారెక్టర్, ఆ అమ్మాయి మెయిన్ హీరోయిన్. రాగిని నంద్వాని ఆ క్యారెక్టర్ చేసింది. తను మలేషియాలో ఒక తెలుగు FM రేడియోలో ఆర్జేగా పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అంటే హీరో క్యారెక్టర్కి, హీరో మూడ్కి టోటల్ కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్ అనమాట. చాలా హైపర్ యాక్టివ్గా ఉండే క్యారెక్టర్. అమ్మాయి రాగిని, షీఈ్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాలో. అంటే సినిమా నుంచి చూసి బయటకు వచ్చాక గుర్తుంచుకునే కొన్ని మెయిన్ అంశాల్లో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఒకటి. డెఫినెట్గా రాగిని ఈ సినిమా తర్వాత డెఫినెట్గా తెలుగులో బిజీ అవుతుందని నమ్మకం నాకుంది. అలాగే సాక్షి చౌదరి ఇంకో క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి అజయ్ విలన్గా చేశాడు, అజయ్ సిస్టర్ క్యారెక్టర్. అండ్ ఇంతకుముందు ఆ అమ్మాయి చేసిన ఈ గ్లామర్ క్యారెక్టర్స్కి భిన్నంగా పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్.
సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడుగా మారినట్టు ఇందులో హీరో మారతాడా? అంటే బేసిక్గా ఏంటంటే మన సినిమా కాన్సెప్ట్ ఒక వైలెంట్గా ఉండే సూర్య అనే ఒక వ్యక్తి నాన్ వైలెంట్ సిద్ధార్థగా ఎలా మారాడు అనేది సినిమా కాన్సెప్ట్ అండి. బేసిక్గా దానికి మనం కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి కావాలో అన్నీ జోడించి ఈ కథని తయారు చేయడం జరిగింది. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్తో మూవీ ఉంటుంది అన్నారు కదా, అది ఎప్పుడు ఉంటుంది? అంటే ఒకటండి, అంటే అది కొన్ని థింగ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎందుకు జరగవు అవి మనం ఏం చెప్పలేము. ఇప్పటివరకు అంటే నేను ఎప్పుడు ఒక కథ తీసుకొని వెళ్ళి సార్కి చెప్పడం కానీ, అంటే చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా కూడా కొన్ని థింగ్స్ ఎందుకో జరగవు. అది ఎందుకు అంటే అది నాకు రీజన్ తెలీదు. బట్ జరిగే టైం వస్తే తప్పకుండా జరుగుతుంది అది. అంటే జరగడానికి వీలున్న చాలా పాజిటివ్ థింగ్స్ నాకు ఉన్నాయి. అంటే చాలామందికి ఇప్పుడు కళ్యాణ్ సార్కి ఒక కథ తయారు చేసుకొని వినిపించే స్కోప్ చాలామందికి ఉండకపోవచ్చు. బట్ నేను నిజంగా ఒక మంచి కథ తయారు చేసుకొని అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి కళ్యాణ్ గారు అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇష్టపడతారో కూడా చాలామందికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు పర్సనల్గా. కాకపోతే కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అంటే నాకు ఇంకా కొంత నాలెడ్జ్ రావాలేమో. అంటే నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను కళ్యాణ్ గారితో అనేది ఆలోచిస్తే ఇంకొంచెం నేను అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నాను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కూడా. అది జరిగిన తర్వాత డెఫినెట్గా డైరెక్షన్ కూడా చేస్తానని అనుకుంటున్నాను కళ్యాణ్ గారితో. పవన్తో సినిమా తీస్తే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారి సినిమాలు అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆయన ఒకన్న ఇమేజ్కి అంటే పబ్లిక్లో ఉండే ఏదైతే ఒక డెమిగాడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో డెఫినెట్గా దానికి రీచ్ అయ్యే సబ్జెక్టే ఉంటుందండి డెఫినెట్గా. ఈ సినిమా తర్వాత బోయపాటి కొరటాల లీగ్లో జాయిన్ అవుతారు అని ప్రొడ్యూసర్ అన్నారు, మీ కమెంట్ ఏంటి? అలా అనడం యాక్చువల్గా దాసరి కిరణ్ కుమార్ గారి లైక్ అభిమానం అనుకోవచ్చండి. బట్ నిజంగా నాకు అంటే అలాంటి కాంప్లిమెంట్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ అంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఇమేజ్ అనేది ఏర్పరచుకోవాలనేది, స్టైల్లో కానీ సబ్జెక్ట్స్ని ఎంచుకోవడంలో కానీ ప్రజెంటేషన్లో కానీ. అంటే డెఫినెట్గా నాకంటూ ఒక స్టైల్ ఉన్న సినిమాలు, అంటే ఈ సినిమా చూస్తే ఇది దయానంద్ రెడ్డి సినిమా అనే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తానండి. సీనియర్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? లేదండి, అంటే నేను బేసిక్గా బాగా కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని నేను. అంటే నేను చేసే వర్క్లో నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటేనే దిగుతాను. నాకు అలా కాన్ఫిడెన్స్ లేకుండా హాఫ్ హార్టెడ్గా నేను చేయలేను బేసిక్గా. సో ఒకటి గోపాల్ రెడ్డి సార్ కానీ, మనీష్ శర్మ సార్ కానీ, పర్చూరి బ్రదర్స్ కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు నాకు. అంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు షూటింగ్ చేస్తున్నప్పుడు అంటే కొన్నిసార్లు మనకి షార్ట్ ఆయన లైటింగ్ అయిపోగానే ఆర్డర్ సార్ అంటారు. అనగానే నేను ఒక్కసారిగా అంటే ఆయన ఇప్పుడు చిన్నవాడ పెద్దవాడ డైరెక్టర్ ఏంటి అనేది కాకుండా ఒక డైరెక్టర్కి ఇవ్వాల్సిన వాల్యూని ఎప్పటికీ మర్చిపోరండి. అండ్ డెడికేషన్, ఈ ముగ్గురులో నేను చూసిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే డిసిప్లిన్, డెడికేషన్ అండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా గోపాల్ రెడ్డి సార్ది ఇది 117వ సినిమా, అండ్ పర్చూరి బ్రదర్స్ ఆల్మోస్ట్ 350 సినిమాల వరకు చేశారు. అండ్ మనీష్ శర్మ గారు కొన్ని వందల సినిమాలు చేశారు. ఇలా ఇంత అనుభవం ఉన్న టెక్నీషియన్స్తో అంత క్లోజ్గా వెళ్ళగలగడం అంటే నిజంగా అది అదృష్టం. అండ్ సో మెనీ థింగ్స్ నేర్చుకోగలిగాను కూడా నేను వాళ్ళతో జరిగిన ఇంటరాక్షన్లో వీటిలో. థ్యాంక్ యూ సో మచ్ దయానంద్ రెడ్డి గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను కేవి దయానంద్ రెడ్డి. నేను దర్శకత్వం వహించిన సిద్ధార్థ మూవీ రేపు సెప్టెంబర్ 16న విడుదలవుతుందండి. అందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ కిల్ పైరసీ థియేటర్స్లోనే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.